హలో, నేను మిస్ స్థిత ప్రజ్ఞత అంటాం తెలుగులో. ఆ స్థిత ప్రజ్ఞత అనేది చాలా తక్కువ మందికి వస్తుంటుంది. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా చెల్లించరు. కానీ తన సొంత నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి అప్పు ఇవ్వలేదని చెప్పేసి జరిగినటువంటి సంఘటన ఆయన దృష్టికి రాగానే చెల్లించిపోయారు. కళ్ళు చెమర్చి ఆయన వీడియో కాల్లో మాట్లాడినటువంటి దృశ్యాన్ని నేను చూశాను. ఆ చెట్టు కట్టేసి నా మహిళతోటి చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్లో మాట్లాడి ఆవిడకి భరోసా ఇచ్చారు. తన పిల్లలకి చదువు చెప్పిస్తాము, ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ఇదివరకు ఓకే, ఇంతవరకు సాధారణంగా ఒక ముఖ్యమంత్రి గారు ఏది చేయాలో అదే చేశారు. కానీ తన సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఆటవికమైనటువంటి సంఘటన జరగడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఆయన మానవీయ కోణంలో నుంచి ఆయన చెల్లించిపోయారు. ఆయన కళ్ళు చెమర్చారు. ఒక మహిళని ఆ విధంగా చెట్టు కట్టేశారంటే ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు స్త్రీల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం చాలా కృషి చేశారు. ఆయన చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే 1999లో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్వాక్రా గ్రూపులు పెట్టడానికి టార్గెట్లు పెట్టారు. ఎమ్మెల్యేలకి, ఆఫీసర్స్కి కూడా టార్గెట్లు పెట్టారు. ఆ రోజుల్లో డ్వాక్రా గ్రూపులో చేరడానికి మహిళలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ అధికారులకి, లోకల్గా ఉండే లీడర్లకి టార్గెట్లు పెట్టడంతో అక్కడికి వెళ్ళి మహిళలకి ఈ డ్వాక్రా గ్రూపుల వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఐక్యంగా ఒక బిజినెస్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి రాబోయేటువంటి రోజుల్లో, ఇవన్నీ తెలియజేసిన తర్వాత కొంచెం ముందుకు రావడం మొదలుపెట్టారు. ఈ డ్వాక్రా గ్రూపుల్ని సక్సెస్ చేయడానికి ఆయన పడినటువంటి తపన స్వయంగా నేను చూశాను. ఒక పేపర్లో నేను ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. అప్పుడు నేను చూశాను మేయర్లు కానీ, కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, అధికారులు అందరూ దాని మీద ఫోకస్ చేసి ఎక్కువగా డ్వాక్రా గ్రూపుల్ని, నంబర్ ఆఫ్ గ్రూప్స్ని చేర్పించడానికి ప్రయత్నం చేసి అప్పుడు సక్సెస్ చేయడానికి పునాదులు వేశారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం. ఇది అధికార యంత్రాంగానికి బాగా తెలుసు. స్త్రీల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కృషి చేశారు, ఎలాంటి బీజం వేశారు అనేది సీనియర్ అధికారులకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళని తన సొంత నియోజకవర్గంలోనే చెట్టుకు కట్టేసి అప్పు వసూలు చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అనేది ఖచ్చితంగా ఆలోచించి ఉంటారు. ఈ సంఘటన కంటే ముందే, జస్ట్ ఒక 2 days ముందే తమిళనాడు రాష్ట్రంలో బలవంతపు వసూళ్లను నిషేధిస్తూ బలవంతపు వసూళ్లు చేస్తే నేరం అంటూ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వం. ఒకవేళ అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు, అప్పు తీసుకున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టిన, అరాచకాలు చేసిన దాని నేరం కింద పరిగణించి 5 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 5 లక్షల రూపాయల జరిమానా అనే దాన్ని తీసుకొచ్చారు. బిల్లును పాస్ చేశారు తమిళనాడు అసెంబ్లీలో. దాన్ని గవర్నర్కి పంపించారు. ఏప్రిల్ 26వ తారీఖున పంపిస్తే అది ఆల్రెడీ అప్రూవల్ అయిందని చెప్పి అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్, వీళ్ళిద్దరికి కలిసి ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తూ ఉన్నారు. అలాంటి చట్టాన్ని తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది అనేది. కాకపోతే ఇది సున్నితమైనటువంటి అంశం. ఒక్కసారి అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు, అప్పు తీసుకున్నటువంటి వాళ్ళని అడగకూడదు అని చట్టం చేస్తే సమాజం నడుస్తుందా? ఇప్పటికే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. డబ్బు ఇచ్చేటువంటి వాళ్ళు తగ్గిపోయారు. ఒకప్పుడు ప్రతి ఊర్లో మోతుబరి రైతులు లేదంటే మోతుబరులు ఉండేవాళ్ళు. వాళ్ళు సన్న చిన్నగారు రైతులకి అప్పిస్తుండేవాళ్ళు, బీదలకి అప్పిస్తుండేవాళ్ళు. మళ్ళా
తిరిగి చెల్లిస్తుండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే 100కి 10 రూపాయల వడ్డీ, 15 రూపాయల వడ్డీ వసూలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చక్ర వడ్డీలు వసూలు చేసేటువంటి ఫైనాన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. వీటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేలాగా పగడ్బందీ చట్టం అయితే అవసరం. ఆల్రెడీ చట్టం ఉంది, ఆ చట్టానికి మరింత మెరుగులు దిద్ది అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. లేదంటే ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఇష్టానుసారంగా వడ్డీలు వసూలు చేసి ఇలానే చెట్లు కట్టేసో లేదంటే కిడ్నాప్ చేసో ఇంకో రకంగా బెదిరించి వసూలు చేసేటువంటి పరిస్థితి, ఆస్తుల్ని నిలువున రాయించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎగ్గొట్టేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది. అప్పు తీసుకుంటున్నారు, మళ్ళా తిరిగి ఇవ్వనటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు తమిళనాడు చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేద్దామా వద్దా అనేటువంటి సందిగ్ధత నెలకొంది. ఒక సున్నితమైనటువంటి అంశం ఇది, సామాజిక అంశం. సమాజంలో ఒకవేళ కనుక అలాంటి చట్టాన్ని తీసుకొస్తే ఇచ్చేవాళ్ళు ఇవ్వరు, అవసరమైనటువంటి వాళ్ళకి డబ్బులు లభించవు. బ్యాంకులకు వెళ్తే వాళ్ళేమో రేటింగ్లు అడుగుతూ ఉంటారు, అలాగే రకరకాల కండిషన్స్ ఉంటాయి, ఇమీడియట్గా డబ్బులు ఇవ్వరు. సో మరి అలాంటి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అమౌంట్? అంటే ఖచ్చితంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సిందే. ఆ వ్యవస్థని కొంచెం చట్ట పరిధిలోకి తీసుకొచ్చి చట్ట ప్రకారం వ్యాపారం చేసేలాగా తీసుకురాగలిగితే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉంటుంది. లేదంటే ఇలాంటివే జరుగుతాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఏదో పేపర్లో వచ్చింది, ఒక సంఘటన జరిగింది కాబట్టి దాన్ని ఏదో ఆ కుటుంబం వరకే పరిమితం చేసి ఆ కుటుంబాన్ని ఏదో ఒక రకంగా ప్రభుత్వం ఆదుకుంటే సరిపోతుందని చెప్పి అనుకోవటం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్. ఒక సమస్య వచ్చినప్పుడు దానికి శాశ్వత పరిష్కారం ఏంటి అనేది ఆయన ఆలోచిస్తారు. అందుకే రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలి అనేది ఆయన ఆలోచిస్తున్నారు. పైగా మహిళలకు అవమానం జరిగిన, మహిళల్ని ఎవరైనా కించపరిచినా చంద్రబాబు నాయుడు గారు బహుశా సొంత పార్టీ వాళ్ళని కూడా క్షమించరు. అందుకే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మహిళల్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని జైలుకు పంపించారు. రాబోయే రోజుల్లో ఇంకా కఠినంగా వ్యవహరిస్తానని చెప్పి కూడా చంద్రబాబు గారు చెప్తున్నారు. పైగా ఆర్థిక స్వావలంబన, ఆర్థికంగా బాగా బలపడాలి మహిళలు అని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి లీడరు చంద్రబాబు గారు. అందుకే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడంతో పాటు ఆర్థిక స్వావలంబన కోసం మహిళలకు ఆల్రెడీ తల్లికి వందనం, ఆడపిల్లలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ను కూడా ప్రారంభించబోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో డ్వాక్రాల్ని మరింత బలోపేతం చేయడానికి అంతర్జాతీయ మార్కెట్ డ్వాక్రా ఉత్పత్తులకి కల్పించే ప్రయత్నం కూడా ఆయన చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇలాంటి సంఘటన చూసిన తర్వాత ఎంత స్థిత ప్రజ్ఞతతోటి వ్యవహరిస్తున్నప్పటికీ చంద్రబాబు గారు చెలించిపోయారు ఆయన. సో ఏంటి ఆ సంఘటన? ఆయన్ని కూడా కలవరపెట్టినటువంటి సంఘటన ఏంటంటే ఇది ఆల్రెడీ మీడియాలో అన్నింటిలో వచ్చింది. నేను ఒకసారి చదివి వినిపిస్తాను. కాళ్ళు పట్టుకున్నా కరికరించలేదు, అప్పు తీర్చలేదని చెట్టుగా కట్టేసి కొట్టారు, కన్నబిడ్డ ఎదుటే చీర లాగి మరీ దాడి, కుప్పం పురపాలిక పరిధిలో దారుణం, బాధితురాలికి ఫోన్లో చంద్రబాబు పరామర్శ, 5 లక్షల సహాయం ప్రకటన, పిల్లల చదువుకు హామీ, కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశం, 4 నిందితులు అరెస్ట్. చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసి అమానవీయంగా దాడి చేయడం కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆమెపై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిమ్మరాయప్ప అనే వ్యక్తి మునికన్నప్ప వద్ద కొంత అప్పు తీసుకొని దాన్ని తీర్చలేక గ్రామం వదిలి వెళ్ళిపోయారు. అప్పు తీర్చాలంటూ మునికన్నప్ప అతడి కుటుంబ సభ్యులు తిమ్మరాయప్ప భార్య శిరీష్తో గొడవకు దిగి ఆమెను చెట్టుకు కట్టేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటన తదనంతరం పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని అధికారులు ఆదేశించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడిన ఆయన ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.
హోంమంత్రి పరామర్శ. బాధితురాలిని హోంమంత్రి అనిత ఫోన్లో పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీష్ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆదేశాలతో సిడిపిఓ చంద్రకళ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పరామర్శించారు. సో బాధిత మహిళ శిరీష్తో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఫోన్లో మాట్లాడే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుల వాళ్ళు ఎన్నోసార్లు తమను ఇబ్బంది పెట్టారని, పిల్లలు తాను భయంతో గడిపామని ఆమె వాపోయారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చదివించడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. స్పందించిన సీఎం 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించి 3 పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారని తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని శిరీష్కు భరోసా ఇచ్చారు చంద్రబాబు గారు. సో ఇదంతా ఆవిడ చెప్పినట్టు ఆవేదన. పాఠశాలలో నా బిడ్డ టీసీ తీసుకునేందుకు వచ్చా, అప్పుల వాళ్ళు అక్కడ నాతో వాగ్వాదాన్ని దిగారు, లాక్కొని వెళ్ళి దగ్గరలోని చెట్టుకు కట్టేసి కొట్టారు అంటూ బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఘటన గురించి వివరిస్తూ, నా భర్త తిమ్మరాయప్ప నారాయణపురానికి చెందిన ముని కన్నప్ప వద్ద 80,000 అప్పు తీసుకున్నారు. దాన్ని తీర్చలేక ఊరు విడిచి ఏటో వెళ్ళిపోయారు. నేను బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ 3 బిడ్డలను పోషిస్తూ నా భర్త అప్పులకు వడ్డీలు కడుతున్నా. దివ్యాంగురాలైన నా కుమార్తెకు వచ్చే పెన్షన్ డబ్బులు కూడా అప్పుల వాళ్ళు లాక్కుంటున్నారు. నా కుమారుడికి టీసీ తీసుకోవడానికి సోమవారం బడికి వస్తే మునికన్నప్ప, అతని భార్య మున్నెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి నాతో గొడవ దిగారు, చెట్టుకు కట్టేశారు. నా కుమారుడు వారి కాళ్లపై పడి ప్రాధేయపడినా వినకుండా నన్ను కొట్టడమే కాక చీరలాగేసి చింపారు. దారిని వెళ్ళే ఓ వ్యక్తి ఇలా చేయడం తప్పని చెప్పడంతో విడిచిపెట్టారు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు అని బాధితులు వివరించారు. ఇది సంఘటన. సో రాజకీయ కోణం లేదని చెప్పి దీంట్లో చెప్తున్నారు. ఈ కేసులో నిందితులైన ముని కన్నప్ప, మున్నెమ్మ, రాజా, జగదీశ్వరులను మంగళవారం అరెస్ట్ చేశారు. డిఎస్పీ పార్థసారథి తెలిపారు. వాళ్ళు అప్పు వసూలు కోసం శిరీష్పై దాడి చేశారు తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని తెలిపారు. ఈ అంశంపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు. నిందితులను రిమాండ్కి పంపుతున్నట్లు వివరించారు. ఇది న్యూస్. సో ఈ న్యూస్ కన్నా కూడా ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు. మనం కూడా కోరుకుందాం. నాగరిక ప్రపంచంలో ఇలాంటి అనాగరికమైనటువంటి సంఘటన జరగడం అనేది దురదృష్టకరం, ఒక రకంగా అవమానం. సో కాబట్టి ఈ సంఘటన చంద్రబాబు గారు స్పందించిన తీరు, దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.